హాయ్ హలో వెల్కమ్ టు మౌనిక వ్లాగ్ 22. ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నేనైతే సీతారాముల కళ్యాణం కోసం అడ్డుతెర కుడుకలు రెడీ చేస్తున్నాను. ఆ డిజైన్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఇది క్లిప్ మిస్ అయింది నాకు. ముందుగానే నేను గోల్డ్ కలర్ కోటింగ్ ఇచ్చాను కుడుకలకి. రెండు మంచిగా పెట్టి చూడండి. ఇట్లా కూర్చునే కుడుకలు మంచిగా తీసుకోండి, రౌండ్వి. నేను అలా తీసుకున్నాను. రౌండ్ గోల్డ్ కలర్ వేసిన తర్వాత అది ఆరిపోయిన తర్వాత రెండు కుడుకలకి మళ్ళీ లీవ్స్ లాగా గ్రీన్ కలర్ వేసుకున్నాను. గ్రీన్ కలర్ వేసిన తర్వాత మధ్యలో ఫ్లవర్ లాగా రెడ్ కలర్ వేస్తున్నాను. నేను రెండు కుడుకలకి సేమ్ అలాగే రెడ్ కలర్ వేసాను. వేసిన తర్వాత మళ్ళీ మిడిల్లో వైట్ డాట్స్ పెడుతున్నాను. ఇది ఆరాల్సిన అవసరం లేదు, మీరు వేస్తుండగానే ఆరిపోతుంది. తర్వాత సైడ్లకి మాత్రం వైట్ కలర్ స్టోన్ లాగా కనిపించడానికి కొంచెం డాట్స్ లాగా పెడుతున్నాను. రెండు కుడుకలకి అలాగే పెడుతున్నాను. అవుట్పుట్ ఇలా ఉంది, చాలా బాగుంది. స్టోన్స్తో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మామూలుగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటాయి కదా, వాటితో చాలా బాగుంటుంది అవుట్పుట్. తర్వాత అడ్డుతెర కోసం క్లాత్ తీసుకొని హాఫ్ మూన్ షేప్లో ఒక పేపర్ని కట్ చేసుకున్నాను, తోరణంలా కనిపించడానికి. సేమ్ అలాగే డ్రా చేసుకున్న పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత బంతిపూల లాగా అలా డ్రా చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది కలర్ కరెక్ట్గా అనిపించడం లేదు, ఆరెంజ్ కలరు. తర్వాత స్కేల్తో నేను స్వస్తిక్ గుర్తు డ్రా చేసుకున్నాను పెన్సిల్తో. మిడిల్ పార్ట్ మాత్రం, ఎడ్జెస్ మాత్రం హ్యాండ్తోనే డ్రా చేసుకున్నాను. అవి ఏ సైడ్కి ఎలా ఉండాలో కరెక్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మిస్టేక్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయలేము, క్లాత్ వేస్ట్ అయిపోతుంది. ఇలా ఈక్వల్గా కలర్ని మొత్తం స్ప్రెడ్ చేస్తూ మెల్లమెల్లగా వేసుకోండి. నేను వేయడం ఫస్ట్ టైమే. నేను మా ఊళ్ళో పంతుల్ని అడిగాను, ఇలా నేను వేసి ఇవ్వచ్చా అని అడిగితే పంతులు సరే వేసి ఇవ్వమ్మా అని చెప్పాడు. అందుకే నేను వేస్తున్నాను. చాలా వీడియోలు కూడా సెర్చ్ చేశాను, ఫుల్ వీడియో ఏ ఛానల్లో లేదు. అందుకే పెడదామని నైట్ మొత్తం కూర్చొని ఇది మొత్తం రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందని. అరటాకులకు నార్మల్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ వేసుకోండి. తర్వాత థిక్ కలరు ఎడ్జెస్కి వేసుకోండి. నేను 3 వేద్దాం అనుకున్నాను, కానీ నాకు కలర్ సరిపోవడం లేదు, అందుకే 2 వేసాను. కొంచెం వాటర్ మిక్స్ చేయడం వల్ల కలర్ ఏమవుతుందంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఈ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. ఎడ్జెస్ బార్డర్ ఇచ్చిన తర్వాత కూడా అది వాటర్ కలపడం వల్ల కలర్ స్ప్రెడ్ అవుతుంది, అట్లా డిజైన్ కొంచెం ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం కుండలా వేసి అందులో ఆకులు పెట్టి కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ డిజైన్ వేద్దామని చూస్తున్నాను. రఫ్గా ఫస్ట్ ఇట్లా అనుకున్న తర్వాత చూస్తూ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చిట్టి తల్లి ఏం చేసిందంటే ఎల్లో కలర్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడే పడేసింది. అందులో నేను అది తుడిచేసి సిల్వర్ కలర్ చేశాను, అందుకే అక్కడక్కడ డాట్స్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ లీవ్స్కి మాత్రం మొత్తం గ్రీన్ కలర్ ఇచ్చిన తర్వాత కొబ్బరికాయకు లైట్ బ్రౌన్ గ్రీన్ రెండు కలిపి అదే బ్రష్ కాబట్టి అలా మిక్స్ చేసి వేస్తున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ఇంకా మనం ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా వేసుకోవచ్చు. కాకపోతే నేను దేవునికి కాబట్టి చాలా సింపుల్గా వేద్దామని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత పింక్ తీసుకున్నాను. పింక్ కొంచెం ప్లెయిన్గా ఉందని బార్డర్స్ అండ్ మధ్యలో డిజైన్ లాగా యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది అవుట్పుట్ మాత్రం. ఇలా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు చాలా వేలకు వేలు పెట్టి ఖర్చు వేయించుకొని మరి ఇవి వేయించుకుంటున్నారు. ఇలా సింపుల్గా టైం ఉంటే మీకు ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఒక 3 hours టైం పడుతుంది. నేను చిట్టుదల్లి పడుకున్న తర్వాత నైట్ వేసాను. నాకు మొత్తం అయిపోవడానికి అంత వీడియో షూట్ చేస్తూ వేస్తున్నాను కాబట్టి నాకు లేట్ అయింది, 12 అయింది. నాకు స్టాండ్ కూడా లేదు, నేను పైప్లతో స్టాండ్ చేసుకున్నాను. అది కూడా మీకు షార్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఎలా చేసుకున్నానని. ఇలా లైన్స్ గీసుకోండి, మీ ఇష్టం. అందులో నార్మల్గా వదిలేసినా సరే, లేదంటే ఇలా ఏదైనా ప్లెయిన్గా ఉందని నేను ఇలా డిజైన్స్ వేస్తున్నాను. ఇది ఓన్ క్రియేటివ్ మాత్రమే, చాలా బాగుంటుంది చూడండి. ఇలా ట్రై చేయండి.
ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే కూడా మనం ఏదైనా ఇలా పెయింటింగ్ వేసుకోవచ్చు, వెనక బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అక్కడ పైన మాత్రం ఇలా డాట్స్ పెట్టి వదిలేసాను. మళ్ళీ ఇందులో ఇట్లా ఫిల్ చేస్తున్నా చూడండి, లైన్స్ గీసి పింక్ కలర్ యూజ్ చేస్తున్నా నేను. మొత్తం అలాగే చేశాను. కలర్స్ అయిపోయినాయి, లేదంటే ఇంకా కొంచెం ఎక్కువనే చేసేదాన్ని. నైట్ కాబట్టి ఎక్కడ తెచ్చుకోలేను, మళ్ళీ ఆర్డర్ చేసినా ఇప్పటికిప్పుడు రాదు. ఇక్కడ కొంచెం నేను సిల్వర్ కలర్ యాడ్ చేస్తున్నా షైనింగ్ కోసం సైడ్లకి. ఇక్కడ స్థిరస్తు శుభమస్తు అని 2 రాసుకున్నాను. ఫస్ట్ అయితే సీతారాముల కళ్యాణం అని రాద్దాం అనుకున్నా, తర్వాత మళ్ళీ ఇలా స్థిరస్తు శుభమస్తు అని రాస్తున్నాను. ముందుగా పెన్సిల్తో డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ అవుట్లైన్ ఇలా కలర్తో చేస్తున్నాను. మంచిగా చూసి డ్రా చేసుకోండి, ఎందుకంటే ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ ఏం చేయలేము. ఏదైనా కలర్ పడ్డా కానీ దాన్ని వైట్ కాబట్టి ఖచ్చితంగా థిక్గా అనిపిస్తుంది. దాన్ని తీసేయడానికి మనం వైట్ సిల్వర్ ఏది వేసినా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చూడండి, అరటాకు దగ్గర సిల్వర్ కలర్ వేసాను నేను, అయినా కనిపిస్తుంది. ఇక్కడ చాలా నైట్ అయిపోయింది. అయితే నాకు మళ్ళీ స్టాండ్ కూడా లేదు. నేను ఇక్కడ ఒక పక్క కనిపిస్తుంది కదా, డబ్బాలో పెట్టుకొని పైప్తో నైట్ నేను ఫిట్ చేసుకొని అలా స్టాండ్లా యూజ్ చేస్తున్నాను. వీడియో తీయడం చాలా ఇబ్బంది అయింది, అందుకే శుభమస్తు రాశాను, కానీ అది వీడియో తీయలేదు. ఇక్కడ రాసిన తర్వాత కొంచెం అలా ఎడ్జెస్కి అలా చేస్తున్నాను. ఇక్కడ రాసిన తర్వాత ప్లెయిన్గా ఉంది, మొత్తం అయిపోయిన తర్వాత ప్లెయిన్గా ఉందని కొంచెం గ్రీన్ కలర్ మిగిలి ఉంటే దాన్ని లోటస్ ఫ్లవర్లా దించుదామని గ్రీన్ వేసాను, లీవ్స్ కూడా వేసాను. తర్వాత పింక్తో ఇలా మొగ్గల్లా వేస్తున్నాను. మిడిల్లో మాత్రం మొత్తం ఫ్లవర్ వస్తుంది. అటొకటి ఇటొకటి మాత్రం ఇలా మొగ్గలా వేసాను. ఇక్కడ ఏం డ్రా చేసుకోలేను, ఇక ఓన్గానే వేసాను. మనకి ఇంకా ముగ్గులు ఇట్లా ఎక్కువ వేయడానికి వస్తే చాలా ఈజీ అవుతుంది వేయడము. ఫస్ట్ టైం కొంచెం వేసినప్పుడు ఇబ్బంది ఉంటుంది, కానీ తర్వాత నుంచి ఈజీ అయిపోతుంది. ఏదైనా చూసినప్పుడు ఈజీగా డ్రా చేయగలుగుతాము. ఇప్పుడు అన్నీ ఇలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మనది మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. లైట్గా అలా వేస్తున్నాను, ఎక్కువ కలర్ కూడా వేయడం లేదు. ఇక్కడ క్లాత్ కూడా కలర్ ఎక్కువ పీల్చేసుకుంటుంది కాటన్ అవ్వడంతో. ఎంత థిక్గా వేసినా కానీ అది మొత్తం బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఫ్రంట్ సైడ్ లైట్గా కనిపిస్తుంది కలరు. నాకు ఫస్ట్ టైం కాబట్టి దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేయాలనేది అర్థం అవడం లేదు. కలరు ఇలా మొత్తం లోటస్ ఫ్లవర్ని దించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఉందని గ్రీన్ కలర్ని అట్లా కొంచెం యాడ్ చేశాను లోటస్ ఫ్లవర్ కింద. కొంచెమే ఉంది గ్రీన్ కలర్, ఇక దాన్ని కొంచెం అలా అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ అవుట్పుట్ మాత్రం ఇలా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తూ ఉంటాను.